ఏం జరుగుతుందంటే అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ యూత్ అంతా ఎందుకు అట్లా చేస్తున్నారంటే నేను 90s కిడ్ని ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుంది ఏంది అనేది నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సో నా కొడుకు పోలీస్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి ఇట్లా అనుకుంటుండే. సో అప్పుడు ఉన్న వాళ్ళు కూడా సో నేను డాక్టర్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను ఇది చేయాలనుకుంటుండే. బట్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక పొలిటీషియన్ అయితే ఎంత పెద్ద వ్యవస్థలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ కాళ్ళ కిందికి వస్తాయి అన్నట్టు అనుకుంటున్నారు. అంటే అట్లా క్రియేట్ అయింది మన దేశం మొత్తం. అవునవునన్న. అంటే ఒక్క రాజకీయ అంటే ఒక కార్పొరేటర్ అయితే ఆయన వేరే లెవెల్ అయిపోతున్నాడు, ఒక ఎమ్మెల్యే అయితే ఒక వేరే లెవెల్ అయిపోతున్నాడు, గ్రామ సర్పంచ్ అయితే చాలన్నా. సో ఆ ఊర్లో ఉన్న పోలీసు వాళ్ళు కూడా అందరు వచ్చి ఆయనకు నమస్తే అని చెప్పేసి పెట్టడం. సో వీటన్నిటికీ వాళ్ళు అదయ్యి సో నేను ఒక పొలిటీషియన్ అవ్వాలి అంటే ఈ నెంబర్ తిరిగితే నేను కూడా రేపు పొద్దున నేను పొలిటీషియన్ అవుతానేమో అనే దాంతో తిరుగుతూ ఉన్నారు. అంతే అంటారా కాదంటారా? 100% కరెక్ట్ అన్న, మీరు అనేది వాస్తవం. ఇప్పుడున్న యూత్ ఎవరు కూడా పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎవ్వరూ లేరు. సో అందరూ ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అయితే మొత్తం దేశాన్ని అంటే పరిపాలించవచ్చు, అంటే రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీని పరిపాలించవచ్చు, ఒకవేళ గ్రామ సర్పంచ్ గెలిస్తే ఊరిని శాసించవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు అందరూ. అది అంటే అన్న అది ఒక వరకే ఉంటుంది అన్న. ఇప్పుడు మనము గొప్ప గొప్ప లీడర్స్ కూడా మనకి ఇప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఏం లేకుండా కూడా ఇప్పుడు స్థాయిలో వచ్చిరన్న. ఎగ్జాంపుల్ మీరు మనము పొలిటిక్స్లో చూస్తే మీకు గుమ్మడి నర్సయ్య ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నిజం. ఇప్పుడు గుమ్మడి నర్సయ్య గారిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, కానీ గుమ్మడి నరసయ్య గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నిజం చెప్తున్నా, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దాని తర్వాత నేను ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగిందన్న గుమ్మడి నరసయ్యని. సో ఏంటంటే ఆయన ఒకటే బాధపడ్డాడు, అంటే ఇప్పుడు మొత్తం పైసా రాజ్యం నడుస్తుంది, సో మానవత్వము మంచి చేసే వాళ్ళకి అసలు నడవదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తున్నారని చెప్పి బాధపడ్డాడు. అంటే నిజాయితీగా ఉన్న నాయనకి ఇప్పుడు లేదు రోజులు అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే పైసా పేక్ తమాషా దేకన్నట్టు పైసలు పడిస్తారు వాళ్ళు, ఎమ్మెల్యేలు గాను మన మినిస్టర్ గాను. సో దేశాన్ని శాసించే నాయకులు అయిపోతున్నారు అంతే. అంటే అందరూ కాదు, కొంతమంది అయితే పైసా పేక్ తమాషా దేకన్నట్టు చాలా మంది అహంకారం కూడా ఉంది. నా దగ్గర డబ్బు ఉంది, నేను డబ్బు పడేస్తాను, నేను గెలుస్తానే అహంకారంతో కూడా గెలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు.